నా చెప్పులు అయితే కంప్లీట్గా పైన పెట్టిన. బయట వర్షాలు పడుతున్నాయి కదా, కుక్కలు అయితే పండుకోనికి ఇట్లా తాగుని చేసుకున్నాయి పెండగా, అంటే మా కట్టెల కింద. అంటే వేడి కోసం, అంటే చలి పెడుతుంది కదా వాటికి కూడా, అందుకని కావచ్చు. అయినా బాగానే తోవుకున్నాయి. మనం తోవాలంటేనైతే మస్తు షేప్ అవ్వచ్చు. నిన్న కుమ్రవేలికి అయితే పోయినాము. కుమ్రవేలికి 9 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 10 అయింది. దాదాపుగా 12 గంటలు మేము పోయింది. నాకు ఈ ఫీవర్ జ్వరం వచ్చిన మనిషిని కదా, చాతన కాలే ఏం కాలే, అయినా కూడా పోయినా. పోతే ఏమైందంటే 12 గంటలు మొత్తం జర్నీ చేసుకుంటూనే ఉన్నాము. అసలు దుర్గామాతకు చెప్పులు లేకుండా మొక్కుకున్నా కదా, అది ఇంట్లో కూకొని మొక్కుకుంటే సరిపోదు. అంటే ఇంట్లో కూకొని 9 days ఎవరైనా ఉంటారు, కానీ 12 గంటలు నడిచి 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 అయితే కాళ్ళు అయితే ఇట్లా జువ్వున గుంజుకొచ్చినాయి. మళ్ళీ అన్నం తినలే. ఇక వాళ్ళు మల్లన్నదేవి దగ్గరకు వచ్చి ఇంకా ఆడ ఫుల్ రేట్ అయ్యే వరకు మా వాళ్ళందరూ ఎగ్ రైస్ తిన్నారు. నేను ఒక్క ఛాయ్ తాగిన గంతే. ఆ ఛాయ్ తాగి ఇంటికి వచ్చిన. పొద్దున ఛాయ్ తాగి పోయినా, మళ్ళీ సాయంత్రం ఛాయ్ తాగి వచ్చిన. జ్వరం వచ్చిన మనిషిని అయితే అంతసేపు ఉండడం అంటే గ్రేటు, దేవుని దయనే అనుకున్నా నేనైతే. అంతసేపు ఉన్నా అంటే దేవుని అనుగ్రహమే. అంటే దుర్గమ్మ తల్లి అయితే నాకైతే ఏం బాకీ లేదు. అంటే ఇప్పుడు కోరిన కోరిక తప్ప నాకైతే ఏం బాకీ లేదు. షాప్ తీయాలనుకున్న షాప్ తీసిన, మా ఆయనతో మంచిగా అంటే భార్య భర్తల మంచిగా ఉండాలనుకున్నా అది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడైతే ఈ దీక్ష అయితే పట్టిన. కొమరవేలి దేవుడికి అయితే ఎన్నిసార్లు మొక్కినా కూడా అంత మంచిగా అనిపితే ఏం అనిపించలే. కాకపోతే అక్కడ ఒక ఆయన జ్యోతిష్యం చెప్పటాయన ఉంటాడనమాట. నేను నమ్మను అవన్నీ. అయితే ఆయన ఇట్లా నేను పోతుంటేనే ఇట్లా పిలిచి నువ్వు ఇట్లా ఇబ్బందులు ఉన్నావు అని అంటే ఒకసారి పోయి 10 రూపీస్ ఇచ్చి ఆ చిలక జ్యోతిష్యం చూపించుకున్నాం. చిలక జ్యోతిష్యం చూపించుకుంటే ఏమన్నాడు, 1000 రూపాయలు అయితే అన్నాడు. 1000 లేవు, ఏం లేవు, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అన్నాడు. కానీ జరిగినట్టు చెప్పిండు. అంటే ఒక మిడిల్ పర్సన్ వల్ల, అంటే మధ్యలో వ్యక్తి వల్ల నీ సంసారాన్ని ఇట్లా కోల్పోయినావు అని అన్నాడు. అది రియల్గా 100% వాస్తవమే. కాకపోతే నీకు మంచి రోజులు వచ్చినాయి, ఇట్లా మీరు మంచిగా ఉండబోతాళ్ళు అని చెప్పిండు. అన్నాక ఒక జస్ట్ 20 లేకుంటే 25 డేస్కో అయితే మేమైతే మంచిగా అయినాము. అయితే ఆయనకు నిన్న పోయినప్పుడు మేము మంచిగా ఉన్నాం అంకుల్ అని చెప్దామని అనుకున్నా, కానీ ఆయన లేడు. అంటే నిన్న మంగళవారం కాబట్టి మరి ఇక్కడ లేడా లేకుంటే మేడారం పోయిండా తెలియదు, కానీ నిన్న అయితే అంకుల్ అయితే లేడు.